నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే చంద్రబాబు ఇప్పుడు వచ్చి నీటిపారుదల వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మరని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు వచ్చి చేస్తానంటే ప్రజలు నమ్మరని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నీటి వనరులు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే అన్నెసరీ ఎక్స్పెండిచర్ అని మాట్లాడినటువంటి వ్యక్తి కావలసిన ఆయన మనసులో మాటను రాసుకుని బుక్ తీయండి. ఒకటి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి అతనే. అనేక ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం 14 సంవత్సరాల్లో అపోజిషన్లోనో రూలింగ్లోనో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటను మీరు చూస్తే వ్యవసాయం అనేది వ్యవసాయానికి వ్యతిరేకం నేను అన్నట్టు ఆయన చెప్పుకున్నాడు. వ్యవసాయం మీద అలాంటి పెట్టుబడి పెట్టడం దండుగా, ఈ ప్రాజెక్టులకి పెట్టుబడి పెట్టడం తప్పని చెప్పినటువంటి వ్యక్తి. వ్యవసాయమే వద్దని చెప్తే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తానంటే అడ్డగించినటువంటి వ్యక్తి, అక్కడ విద్యుత్ వస్తుందని చెప్పినటువంటి వ్యక్తి. ఇప్పుడు 14 సంవత్సరాలు అయిపోయి పార్టీ పూర్తిగా లేచిపోయిన స్థితికి వచ్చినప్పుడు వ్యవసాయానికి నేను మళ్ళీ ఇంపార్టెన్స్ ఇస్తానంటే ఎవరికి వద్దన్నాడు? నీకు ఎవరైనా అడ్డరా? ఈ పనులు ఏవైనా నువ్వు పూర్వం చేయొద్దని ఎవరైనా రాష్ట్రంలో ప్రజలు కానీ పొలిటికల్ పార్టీలు కానీ మీకు అడ్డారా? ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మాకడే తెల్లగా అంటాను నేను. మాకు జస్ట్ 4 years, 2 years కరోనా, 2 years పాలన. దీంట్లో అద్భుతాలు కావాలని నువ్వు అడుగుతున్నావు. నువ్వు 14 సంవత్సరాల్లో బ్రహ్మాండమైనటువంటి ఇది ఇచ్చితే, కాలం ఇస్తే ఇప్పుడు చేస్తానని చెప్పడం ఏంటంటే ఇప్పుడు చేయలేదన్నమాట. నువ్వు ఇంతకుముందు ఎప్పుడు కూడా చేస్తే చెప్పు, ఏంటి చేస్తానని చెప్పు. చేస్తానంటున్నావు, మళ్ళీ నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావు. సాగర తీరంలో రిషికొండ యుద్ధం తారాస్థాయికి చేరింది. పోలీసుల ఆంక్షల మధ్య రిషికొండ పరిశీలనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉదయం నుంచి హైడ్రామా మధ్యనే పవన్ యాత్ర సాగింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దన్న నోటీసులు ఇచ్చిన పోలీసులు చివరకు కొద్ది మందితో వెళ్లడానికి పవన్ ను అనుమతించారు. ఇలా ఆంక్షలతో కూడిన అనుమతితో రిషికొండ చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందన్నారు. చట్టాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి వాటిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. విపత్తులు, తుఫాన్ల నుంచి కాపాడే కొండను తొలిచేయడం దారుణమన్న పవన్ ఉత్తరాంధ్రలో ఈ దోపిడీ ఆగాలని, ఇక్కడ జరుగుతున్న దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలని పేర్కొన్నారు. చిన్నపాటి ఉల్లంఘన ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ ఇక్కడ అంతకు మించి ఉందన్నారు పవన్. తెలంగాణలోనూ అలాగే దోపిడీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తెలంగాణ నుంచి తన్ని తరిమేశారన్నారు. సీఎం ఉండడానికి కొండలు తవ్వి ఇంత పెద్ద భవనాలు కట్టాలా అంటూ ముఖ్యమంత్రి జగన్ ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. పవన్ పేర్కొన్నట్లుగా రిషికొండలో రహస్యంగా నిర్మాణాలు జరగటం లేదని, ఎవరైనా వెళ్లి చూడవచ్చని అన్నారు. రిషికొండ విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, వాటిపై న్యాయస్థానాలకు నివేదికలు ఇస్తున్నామని అన్నారు. కేసులు పెడతారు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని చట్టాలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రి తనే వైలేషన్ చేస్తా ఉన్నాడు. ఈ రోజున ఏదైనా మాట్లాడితే కథలు చెప్తారు వీళ్ళు. ఇది ప్రజలందరికీ తెలియాలి. ఇది అంటే మీరైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు, వీళ్ళైతే చట్టాలను ఉల్లంఘించవచ్చు. మిగతా వాళ్ళు బయటకు వచ్చి చిన్నపాటి శాంతియుతంగా నిరసన తెలిపినా కానీ కేసులు, అరెస్టులు, అక్రమ అరెస్టులు. మీడియాను కూడా కోరేది, ఇది పర్టికులర్గా ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాను వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదలు తుఫాను వచ్చినా కొట్టుకోపోవడం ఇది కాపాడదు. ఈరోజు ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయ్యింది, నెమ్మది కొట్టుకుంటూ తీసుకెళ్తారు. ఇన్ని దశాబ్దాలు కాపాడకుండా వచ్చారు. ఈ తెలంగాణను కూడా ఇలాగే దోపిడీ చేశారు. అందుకే తన్ని తగలేశారు. ఉత్తరాంధ్రకు వచ్చి మళ్ళీ దోపిడీ చేస్తున్నారండి. ఇది ఆగాలి. ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం శాంతియుతంగా ఉంటారని చెప్పి ప్రజలు దోపిడీ చేయడం అన్యాయం, అక్రమం. ఇక్కడ మూడు రాజధానులు అంటేనే పెద్ద మనిషి, ఒక్క రాజధానికి దిక్కు లేదు. కర్నూలులో లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పి, జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పి లోకాయుక్తగా ఒక ఉపలోకాయుక్త కూడా పెట్టలేనాడు. మూడు రాజధానులు పెడతాడంట. ఈ దోపిడీ ప్రతి ఒక్కరికి తెలియాలి. మీడియా వారికి కూడా నేను కోరుకున్నా, దయచేసి ఈ అన్యాయం, అక్రమం, ఈ దోపిడీ తెలియజేయండి అందరికీ. ఏమి చేయడంగా మీరు కూడా చేయాలి. ఇది నేను ఒక్కనే చేసేది కాదు. ఇది నేను ఈ సమస్యని, ఈ అక్రమాలను వెలికి తీసుకొస్తున్నాను. ప్రజలు వీళ్ళ తాలూకు దోపిడీ తెలంగాణను ఎగ్జాక్ట్గా ఇలాగే చేశారు. దోపిడీ
ఇష్టారాజ్యంగా దోపిడీ చేశారు తెలంగాణ. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఉత్తరాంధ్ర మీద కన్నుపడింది వీళ్ళందరికీ. ఎందుకంటే గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి ఎన్ని వైలేషన్స్ ఉన్నాయి వాళ్ళే ఒప్పుకున్నారు కోర్టుకి. చిన్నపాటి వైలేషన్ ఉందని. వాళ్ళు చిన్నపాటి అంటే చాంతాడంతో ఇక్కడ. ఇది ఉత్తరాంధ్ర ప్రజానీకం, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు దండుపాళ్యం బ్యాచ్ కు పెద్ద తేడా లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇళ్లలో చొరబడి గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. ఈ మధ్య కాలంలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన మహిళా కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. అక్కడే మీడియాతో మాట్లాడిన ఆయన వాలంటీర్లపై మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు. హత్యకు గురైన ఫ్యామిలీని పరామర్శించిన సందర్భంగా పవన్ ఎమోషన్ అయ్యారు. హత్యకు గురైన మహిళ ఫ్యామిలీని పరామర్శించిన పవన్ తో ఆ రోజు జరిగిన ఉదంతాన్ని వివరించారు. అతి కిరాతకంగా హత్య చేశాడని వివరించి చెప్తుంటే పవన్ ఎమోషన్ అయ్యారు. ఇంత కిరాతకంగా ఎలా చేస్తారన్నారు. పరామర్శ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు విధించిన ఆంక్షలు వాలంటీర్లకు విధించి ఉంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరిగేవి కావన్నారు. మహిళను వాలంటీర్ అత్యంత దారుణంగా హత్య చేశారని అన్నారు. బంగారు నగల కోసం పిడిగుద్దులతో చంపేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వం తరపున కానీ వైసీపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఫ్యామిలీని పరామర్శించలేదని ఆవేదన చెందారు. చాలా కిరాతకంగా హత్య చేశారు. ఇంత దారుణంగా జరిగింది అంటే ఎప్పుడు వచ్చే వాలంటీరు, ఇంటికి ఎప్పుడు వచ్చే వాలంటీరు లోపలికి వస్తే ఎంత కిరాతకంగా జరిగిందంటే పాపం ఆ పెద్ద ఆవిడకి చెవి కూడా వినిపించింది. ఆవిడ హీరింగ్ ఎయిడ్ ఉన్న ఆవిడ నమ్మకంగా లోపలికి తీసుకొస్తే పిడికిలతోటి మూతి మీద గుద్ది, ఒక్క మీద కొట్టి, పీక నులిమేసి పడేసి మెడలో ఉన్న పుస్తకం బంగారు పుస్తకంతో లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరిగినట్టుగా తిరుగుతూ ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది. ఇది అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం కోరుకుంటుంది కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటుంది. మా తల్లికి జరిగింది, మా తల్లిని మేము వెనక్కి తీసుకురాలేము, కానీ భవిష్యత్తులో ఇట్లా ఒంటరిగా ఉంటే ఈ వృద్ధులకు కానీ మాకు ఎక్కడ పనులు చేసుకుంటూ ఉంటాం మా నాటి వాళ్ళందరూ. కానీ నేను పక్కనే కొత్తవేడు దూరంలో కొడుకు ఉండి కూడా రక్షించుకోలేకపోయాను నేను. అలాంటిది ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి, వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళకి ఇలాంటి ఘోరం జరగడం చాలా ఎట్లయినా మీరు ఆపండి. ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఒక్క వ్యక్తి కూడా, ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. నిజంగా ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటికి తీసుకొచ్చి అండగా ఉన్నందుకు పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జనసేన తరఫు నుంచి, జనసేన నాయకుల తరఫు నుంచి పోలీస్ శాఖని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. మీ వాలంటీర్ చేసిన తప్పు, మీ వాలంటీర్ చేస్తున్న దురాఘాతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదంటే మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. వాలంటీర్కి మటుకు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోలేదు. ఇదేం విధానం ఇది? వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఒకటి అన్కాన్స్టిట్యూషనల్. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా. ఓకే, వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరే, అది కూడా అనుకున్నాం. వాళ్ళు నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున అందరినీ ప్రాణాలు తీసేస్తా ఉంది. ఇప్పుడే నర్సీపట్నం చెప్పాను, ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పాను నేను. నర్సీపట్నంలో మన సోదరులు చెప్తా ఉన్నా, ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈ రోజున ఇలాంటి ప్రతి సంఘటన, ఈ రోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది. ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయి, మనకి బయటకు రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ రోజు నేను చెప్పాను, 3000 మంది మహిళలు అదృశ్యం అయిపోయారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా. ఈ రోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్ సాక్షిగా. అలాగే ఈ రోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యం అయిపోయారు. దళితులను జగన్ ప్రభుత్వం వేధిస్తోందని, అక్రమ కేసులు పెట్టి భవిష్యత్తు లేకుండా చేస్తుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
శనివారం నాడు పెదకూరపాడులో ఎస్సీ సామాజిక వర్గ నేతలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఎస్సీ సప్లా నిధులు రద్దు చేస్తున్నారు. విదేశీ విద్యా పథకం రద్దు చేయడంతో దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అని నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సప్లాన్ నిర్వీర్యమైంది. ఒక్క లోన్ వచ్చిందా ఊర్లో? ఒక్క సబ్సిడీ వచ్చిందా? అన్ని గాలికి వదిలేశారు. ఒక పక్కన సంక్షేమం లేదు, ఇంకో పక్కన ఎప్పుడు లేని విధంగా దళితుల పైన దాడులు పెరిగినాయి. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. మీ లోకేష్ పైన ఏనాడు కేసు లేదు. అలాంటిది మొదటిసారి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళింది అమరావతి దళిత రైతులకి నేను అండగా నిలబడ్డాను. రెండోసారి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లింది ఒక దళిత బిడ్డ రమ్యని గుంటూరులో చంపేస్తే ఆ కుటుంబాన్ని నేను పరామర్శించడానికి వెళ్ళినందుకు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి. తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు, అతని డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యం, అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడండి. చిత్తూరు జిల్లా సచివాలయం ప్రాంగణంలోని 122 మంది రైతులకు 1.10 కోట్ల రాయితీతో 241.07 ఎకరాల్లో బిందు తుంపర్ల సేద్య పరికరాల ఏర్పాటు పంపిణీని మంత్రి ఉషశ్రీ చరణ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ నేతలతో ఆ పార్టీ రాష్ట్ర అధినేత్రి దగ్గుపాటి పురంధేశ్వరి వర్చువల్ విధానంలో శనివారం సమావేశం నిర్వహించారు. సర్పంచుల సమస్యలపై పోరాటం బాగా చేశారంటూ నేతలకు అభినందనలు తెలియజేశారు. జనసేన, బీజేపీ పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలని పురంధేశ్వరి సూచించారు. ఇంటింటికి త్రివర్ణ పతాక కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేద్దామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ నెల 14న విభాజిత్ విభీషణ్ కార్యక్రమం చేపట్టాలని నేతలకు తెలియజేశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనతో పాటు రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శనను డీజేవైఎం ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ విధంగా హర్ ఘర్ తిరంగా, విభజిత్ విభీషణ్ జాతీయ స్థాయిలో చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ఈ కార్యక్రమాలు విజయవంతం చేసేలా అందరూ పనిచేయాలని నేతలకు పురంధేశ్వరి ఆదేశాలు జారీ చేశారు. నందిగమ ఉమా కాలనీ ప్రజలు, భక్తులు చందాలు వేసుకుని స్లాబ్ వేసుకున్నటువంటి దేవాలయాన్ని దేవస్థానం యొక్క నిర్మాణ కమిటీకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా స్లాబ్లు కూల్చివేసిన పట్టణ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వికృత చర్యలు విస్మయానికి గురి చేస్తోందని జనసేన నాయకులు తెలిపారు. ఈ ప్రాంతంలో హై స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు నిర్మాణం చేస్తామని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని, వాటి నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదని, వాటిని మరొక స్థలంలో కేటాయించారని, కానీ ఇలా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలపై నిర్మించుకున్న ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. నందిగామ పట్టణంలో వేయించేసి ఉన్న సుఖశ్యామలాంబ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ భూములు ఏవైతే ఉన్నాయో, నాటి రాజావారు వెంకటాద్రి నాయుడు గారు అమ్మవారికి ఇచ్చినటువంటి ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పట్టణ పరిధి పెరగడం వల్ల గత 25 సంవత్సరాల క్రిందట ఈ యొక్క ల్యాండ్లన్నీ కూడా ప్రజావాసానికి ఉపయోగించే విధంగా నాటి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకొని ప్రజావాసానికి మాత్రమే ఉపయోగకరంగా ఉండాలని ఈ ల్యాండ్ని కేటాయించడం జరిగింది. ఈ ల్యాండ్లో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది వాళ్ళ స్తోమత కొద్ది ఇళ్లు కట్టుకొని వాళ్లకు ఉన్నటువంటి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా వాళ్ళు అనేక రకాల ప్రార్థనా స్థలాలు, అనేక మతాలకు సంబంధించినవి, అదేవిధంగా హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆలయాలు నిర్మాణాలు జరిగినాయి. వాటిలో భాగంగా ఈ ఉమా కాలనీలో ఉన్నటువంటి ఈ మధ్యనే రామాలయం కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకుని ముత్యాలమ్మ తల్లి ఆలయాన్ని నిర్మాణం చేసుకుని ఒక స్లాబ్ కూడా చేసుకుని ఉన్నారు. మరి ఈ ల్యాండ్ మొదటి నుంచి చూస్తే డిస్ప్యూట్ ల్యాండ్ ఏం కాదు కదా, ఇది టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్ ఏదైతే మున్సిపాలిటీకి తర్జుమా అయిందో దానికి సంబంధించినటువంటి పత్రాలు ఈ ఏరియా వాసులకు చూపించాల్సిన అవసరం రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి కమిషనర్ గారికి ఉంది. ఎవరైతే ఈ ఆలయ కమిటీ ఉన్నారో వాళ్ళతో చర్చించకుండా, రూల్ పొజిషన్ లేకుండా చాలా అతి దారుణంగా, హేయంగా ఇక్కడ కట్టుకున్నటువంటి
టెంపుల్ని ఇలా పడేసి స్థానికంగా ఉండేటటువంటి ప్రజల మధ్యలో అనేక రకాలైనటువంటి వైషమ్యాలు సృష్టించే విధంగా ఈ చర్య జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని సోనియాను ఢీకొట్టిన ధీరుడని జగన్ గురించి మంత్రి రోజా చెప్పటం విదూరంగా ఉందని జనసేన అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు గుడివాక శేషుబాబు అన్నారు. అవనిగడ్డ సున్నా వడ్డీ సభలో పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా వ్యాఖ్యలను శేషుబాబు ఖండించారు. కనీసం వినతి పత్రం ఇవ్వడానికి తమకు అనుమతి ఇవ్వకుండా హౌస్ అరెస్టు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లే జగన్ ధైర్యశాలి అని రోజా చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అంత ధైర్యం ఉంటే జగన్ పర్యటన, వైసీపీ మంత్రుల పర్యటన జరిగే ప్రాంతాల్లో జనసేన నాయకులను ఎందుకు హౌస్ అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. జనసేన నాయకులు ప్రస్తావించే సమస్యలకు సమాధానం చెప్పే ధైర్యం కూడా వైసీపీ మంత్రులకు లేదా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా గారు ఈ రోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభించడం కోసం అవనగడ్డ గ్రామం రావడం జరిగింది. అవనగడ్డలో ఉన్నటువంటి ఏఎస్ఆర్ కళ్యాణ మండపం నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాగూ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కదా, అవనగడ్డ అభివృద్ధి కోసం గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 9 నెలల క్రితం అవనగడ్డ వచ్చి అవనగడ్డకి 93.5 కోట్లు నిధులు మంజూరు చేస్తానని చెప్పి ప్రజలందరి సమక్షంలో బహిరంగ సభలో అనౌన్స్ చేసి ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకపోవడాన్ని మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఒక వినతి పత్రం రూపంలో ఆర్కే రోజా గారికి ఇవ్వడం కోసం సిద్ధమయ్యాము. అదేవిధంగా ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణానది మన కృష్ణా జిల్లాలో అవనగడ్డ నియోజకవర్గంలో కోడూరు మండలంలో ఉన్నటువంటి అంశందేవి గ్రామంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి అంశందేవిని కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం ఏదైనా నిధులు మంజూరు చేస్తారో అని చెప్పి జనసేన పార్టీ తరఫున అర్జీ ఇవ్వడం కోసం అని చెప్పి నిన్న పోలీస్ పర్మిషన్ అడగడం జరిగింది. కానీ ఉదయం నుంచి ఎంతో నియంతృత్వంతో ఈ ప్రభుత్వం ఉదయం నుంచి కూడా ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేసి బయటికి వెళ్ళకుండా మేమేమన్నా ఉగ్రవాదులమా, రాడికల్సా, కనీసం ఏదన్నా కారుకు అడ్డం పడతామని చెప్పామా, స్లోగన్స్ ఇస్తామని చెప్పామా, వినతి పత్రమే కదా ఇస్తామని చెప్పింది. ఇలాంటి వినతి పత్రం కూడా తీసుకొని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఎంత అధ్వాన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక శాసనసభ్యులు ఉన్నారంటే ఎలాగో ఈ అంశంలోని పర్యాటక కేంద్రంగా ఆయన హయాంలో అభివృద్ధి చేయలేరు. అందుకని చెప్పి మేమన్నా కలుగు చేసుకుని జనసేన పార్టీ తరఫున పర్యాటక కేంద్రంగా అంశంలోని అభివృద్ధి చేసుకుంటే కనీసం పర్యాటకుల రూపంలో మన ప్రాంతానికి రోడ్లు లాంటివి ఏర్పాటు చేస్తారని చెప్పి, అలాగే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి 93.5 కోట్లు అవనగడ్డ కోడూరు రోడ్డు కోసమని, అవనగడ్డలో సీసీ డ్రైన్ల కోసమని, ఒక గ్రామానికి వంతెన కోసం అని చెప్పి నిధులు మంజూరు చేస్తానని చెప్పి జైల్ రెడ్డి ఇక్కడ మాటిచ్చి దొంగలాగా ఈ రోజు కూడా ఏదైతే నిధులు మంజూరు చేయకపోవడం ఈ కేబినెట్ మీటింగ్లన్నీ ఏమన్నా ప్రస్తావించి ఆర్కే రోజా గారు నిధులు మంజూరు చేయించడానికి కృషి చేస్తారని చెప్పి జనసేన పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తే పైశాచికంగా నిరంకుశత్వంగా ఈ పోలీసులు మాత్రం ఈ రోజు హౌస్ అరెస్ట్ చేసి ఉదయం నుంచి కూడా ఇక్కడ కాపలా ఉండి చూసారా ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఎల్లనీయకుండా ఎంతకాలం ఇలా సాగిస్తారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మేడూరులోని హరిజన ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా సొసైటీలోని అవకతవకలను సరిచేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సొసైటీలో ఉన్న అవకతవకలపై తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ గ్రామస్తులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల అధికారి రికిత ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు సర్పంచ్ స్వర్ణలత ఆధ్వర్యంలో సొసైటీ ముందు ధర్నా చేపట్టారు. హరిజన సొసైటీలో ఉన్న బీసీలను తొలగించి అర్హులైన సభ్యులతోనే ఎన్నికలు నిర్వహించారంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామస్తుల ధర్నాను అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఎన్నికల అధికారి రికిత సొసైటీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన హరిజనులను సభ్యులుగా చేర్చుకున్న తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లక్ష్మి హరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ ఎలక్షన్ కోసం నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఇక్కడ మార్నింగ్ నుండి సొసైటీ వాళ్ళు కాకుండా మిగతా వారు లోపలికి రావడం వల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు గొడవ చేయడం వల్ల ఈ ఎలక్షన్ ప్రొసీజర్ అన్నది ఇక్కడతో ఆపేసి నిలిపేసి జరుగుతుంది. అవును, లోపల ఉన్నారు, కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో ప్రమాద ఫలితంగా ఉన్న విజయవాడ రోడ్డును నిర్మించాలంటూ పామరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు విజయవాడ రహదారిపై ధర్నా చేపట్టారు. ప్రమాదభరితంగా ఉన్న విజయవాడ రహదారిని నిర్మించాలంటూ సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ధర్నా చేయడంతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ప్రమాదభరితంగా ఉన్న గుడివాడ టు విజయవాడ రహదారిలో మనుషులు చచ్చిపోతున్న రోడ్డు నిర్మించరా అంటూ కుమార్ రాజా ప్రశ్నించారు. దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజల కష్టాలు ఎమ్మెల్యేలకు పట్టవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎంత ప్రమాదకరంగా రోడ్లు తయారైనా, మనుషుల ప్రాణాలు పోతున్నా, బస్సులు సైడ్ కాలంలో పడిపోతున్నా, ఇంకా నిస్సిగ్గుగా నిద్ర మత్తులో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర లేపడానికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ గుడివాడ కంకిపాడు రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందని చెప్పి మేము ఇక్కడ ఆపి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. స్థానికులు, వాహనదారులు, బస్సుల్లో ఉన్న జనం కూడా దిగొచ్చి మద్దతు పలుకుతున్నారంటే రోజు వెళ్లే ఈ ప్రయాణికుల పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. వారానికి ఒక బస్సు గోతులో పడుతుంది. ప్రతిరోజు 10 మంది 2 వీలర్స్ జారి పడుతున్నారు. చాలా మంది కాళ్ళు చేతులు విరగగొట్టుకొని ఇక్కడ డాక్టర్లకి పని చెబుతున్నారు. అదేవిధంగా పసిపిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు, అదేవిధంగా విద్యార్థులు, కాలేజీకి వెళ్లే పిల్లలు ప్రతిరోజు ఇదే దుస్థితి పరిస్థితి. అయినా కానీ నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం అవినీతి దండుకుంటూ ఏదైతే వాళ్ళ ఇసుక మాఫియా, ఏదైతే చెరువు మట్టి మాఫియాలో స్థానిక ఎమ్మెల్యే కైనాయల్ కుమార్ బిజీగా ఉన్నాడు తప్ప నేటికి 4.5 సంవత్సరాలైంది ఈ జగన్ పాలన అధికారంలోకి వచ్చి. అయినా కానీ బుద్ధి లేకుండా ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్లు ఎడ్జి మీదకి వచ్చి 2 వీలర్ల సైడ్కి పడిపోతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాల్లో భాగంగా గాజువాక పాత కన్నవానిపాలెం బీజేపీ కార్యాలయంలో నాయకులకు, ప్రజలకు జాతీయ జెండాలను బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి పిలుపు మేరకు ప్రతి ఇంటిపైన ఆగస్టు 13న త్రివర్ణ పతాకం ఎగురవేయాలన్నారు. ఆ యొక్క ఫోటోలను సోషల్ మీడియా పత్రికల రిపోర్టర్లకు పంపించాలని అన్నారు. గత సంవత్సరం ప్రధాని మోదీ పిలుపు మేరకు 32 కోట్ల భారతీయులు తమ ఇంటిపై జెండా ఎగురవేసి దేశభక్తి నిరూపించుకున్నారని గుర్తు చేశారు. అది ప్రపంచ రికార్డు నమోదు చేసిందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను, మాజీ సైనికులను, వివిధ రంగాలకు చెందిన క్రీడాకారులను, కళాకారులను, స్వచ్ఛంద సంస్థల సేవలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గూటూరు శంకర్రావు, కోసూరు తాతారావు, పేర్ల అప్పారావు, నాగేశ్వరరావు, శశిధరన్ పిల్లై, రామ్జిత్, రాజశేఖర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం అనే నినాదంతో రేపు ఆగస్టు 13వ తేదీ ఉదయాన్నే ప్రతి ఇంటిపైన కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకం ఎగరవేసి ఆ యొక్క ఫోటోలను సోషల్ మీడియాలోను పార్టీ పెద్దలకి కూడా పంపించమని ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి పిలుపు మేరకు ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క త్రివర్ణ పతాకాలను నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి కూడా జెండాలు అందజేసి రేపు ఉదయాన్నే ఈ యొక్క జెండా వందనం చేసి ఆ యొక్క ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమని అందరికీ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మరి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడే విధంగా ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల్ని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే మనకి స్వతంత్రం వచ్చింది. ఈరోజు స్వేచ్ఛగా భారతీయులందరూ భారతదేశంలో మనంతా కూడా స్వేచ్ఛ జీవితం గడుపుతున్నామంటే ఎన్నో లక్షల మంది ప్రాణత్యాగం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన స్మృతులు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన ఎవరైతే మన సమాజంలో క్రీడాకారులు, విలేకరులు, సమాజం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్స్, టీచర్స్ అందరినీ కూడా గౌరవించుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల యొక్క వారసుల్ని ఇప్పుడు బార్డర్లో పనిచేసినటువంటి సైనికులకి కూడా ఘనంగా సత్కరించమని మా పార్టీ పెద్దలు సూచించారు. మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పెద్దలు అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.